హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజుని. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియోని చేయటానికి గల కారణం, మన హిందూ సాంప్రదాయంలోని ఏ పని మొదలు పెట్టాలన్నా మనం ముందుగా పూజించే దైవం ఆ ఆది గణపతే కదండి. అందుకే ఆయన పూజించడం ద్వారా మనం చేసే పనిలో ఏ ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఆ ఆది గణపతి ఆశీస్సులు మనకు ఉండాలి కదండి. అందుకే నా మొదటి వీడియోని ఆ ఆది గణపతి ఆలయం నుండే ప్రారంభిస్తున్నాను. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉందా అనుకుంటున్నారా? రండి, వెళుతూ మాట్లాడుకుందాం. పవిత్ర గోదావరి నది ఒడ్డున పచ్చని కోనసీమ అందాల నడుమ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో వెలసిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏకదంతుడు సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో గణనాథుని ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. వాస్తవానికి కాణిపాకం కన్నా ముందే ఈ ఆలయం ఉందని విశ్వాసం. గణనాథుడు స్వయంభువుగా వెలసిన ఈ గణపతి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. వినాయక చవితి పర్వదినం, గణేశ నవరాత్రుల సందర్భంగా అయినవల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. అయినవిల్లిలో స్వయంభూగా వెలిసిన వినాయకుని నారికేళ వినాయకుడు అని కూడా అంటారు. మనసులో కోరికలను తలుచుకుని భక్తితో ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోరికలు తీర్చే నారికేళ గణనాథుడు భక్తులచే నిత్యం పూజలు అందుకుంటున్నాడు. కృతయుగంలో దక్ష ప్రజాపతి తాను తలపెట్టిన బృహస్పతి యాగానికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండటం కోసం ఇక్కడి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ద్వాపరయుగంలో వ్యాస మహర్షి తన దక్షిణాపద యాత్రలో భాగంగా ఇక్కడి స్వామివారిని దర్శించుకుని ఆలయ పునర్నిర్మాణానికి పునాది వేశారని నమ్ముతారు. దత్తాత్రేయుడు మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. క్రీస్తు శకం 1320 కాలంలో శ్రీపాద శ్రీవల్లభుల తాతగారైన మల్లాది బాపనావధానుల వారు అయినవిల్లి క్షేత్రంలో ఒక గొప్ప స్వర్ణ గణపతి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండం నుండి స్వయంభువుగా వినాయకుడు ఆవిర్భవించాడని ప్రతీతి. ఈ ఆలయంలో ఇంకొక విశేషం కూడా ఉంది. సాధారణంగా దేవాలయాలలో తూర్పు ముఖంగా ఉంటే అయినవిల్లిలో మాత్రం వినాయకుడు దక్షిణాభిముఖంగా కొలువై ఉంటారు. అందుకే అయినవిల్లిలో దక్షిణ ముఖ ద్వారంగా ఉండే గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగువని, ఆ ఇంట్లో నివసించేవారు కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతీతి. అయినవిల్లిలో గణపతితో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడై కేశవస్వామి, శివుడు, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ కాలభైరవ స్వామి ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమనం ప్రకారం కొబ్బరికాయలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. భక్తులు ఒకసారి ఇక్కడికి వచ్చి తమ కోరికను స్వామికి విన్నవించి
కోరికలు తీరిన వెంటనే వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. మనం పర్వదినాలలో కొనుగోలు చేసిన నూతన వాహనాలకు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఇంకొక విశేష పూజ కూడా చేస్తారు. అయినవిల్లులో ప్రతి సంవత్సరం మార్చి నెలలో వినాయకుడికి 1,00,000 పెన్నులతో విశేష పూజలు జరుగుతాయి. ఈ దేవాలయంలో అన్నప్రసాద వితరణ ఉదయం 9:30 మొదలై మధ్యాహ్నం 2:30 వరకు నిర్విరామంగా జరుగుతుంది. ఈ వీడియోలోని నేను ఈ దేవాలయంలోని ఉపాలయాల గురించి మీకు వివరించడం జరిగింది. కానీ నేను ఈ వీడియో తీసే సమయానికి ఈ దేవాలయంలోని ఉపాలయాలు పునర్నిర్మించడం జరుగుతుంది. అందువల్ల మరొకసారి ఈ అయినవిల్లి దేవాలయాన్ని సందర్శించి ఇక్కడ ఉపాలయాలు పునర్నిర్మితమైన తర్వాత తిరిగి మళ్ళీ చూపిస్తాను. అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.